హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఆరోగ్యంగా, మన కాళ్ళు గట్టిగా బలంగా ఉండడం కోసం రాగి సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? అయితే ఈ రాగి సంకటి చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన. అది నేను 2 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, పెద్ద గ్లాస్తోని. తీసుకున్న తర్వాత ఆ వాటర్ మరుగుతుంటే నేను అందులో ఒక గిన్నెలో ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను ఒక 6 స్పూన్స్ రాగి పిండిని. అయితే ఆ పిండిని అందులో వేస్తూ కలుపుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, 6 స్పూన్స్ పిండిని అందులో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ రాగి పిండి ఏమవుతుందంటే, అది పిండి కాబట్టి అడుగంటుతుందండి. అలా అడుగంటకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలి దాన్ని. అలా కలుపుతూ దానికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుతుండాలి. చూస్తున్నారా, అలా కలుపుతూ లాస్ట్కి దగ్గరికి రావాలి ఆ రాగి పిండి అనేది. ఎందుకంటే మనకు ముద్దలా ఉండాలి కదా, మనం చేసేది రాగి ముద్దలు కదా. రాగి సంకటి అన్నా రాగి ముద్దలన్నా ఒకటే. అయితే అలా కలుపుతూ దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని బౌల్స్ తీసుకొని, 2 బౌల్స్ తీసుకున్నాను నేను. 2 బౌల్స్ సరిపోతుంది నాకు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బౌల్ సరిపోతుంది. అయితే దాన్ని తీసుకొని గట్టిపడిన తర్వాత తీసుకొని 2 గిన్నెల్లో వేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అది మంచిగా ఒక లెవెల్గా పెట్టుకొని తర్వాత అది ఆరనివ్వాలి కొద్దిగా, ఒక 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ ఆరిన తర్వాత ఇలా గిన్నెను బోర్లించేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. అయితే ఇలా వచ్చిన రాగి సంకటి మనకి ఏ కర్రీతో తీసుకున్నా బాగుంటుంది. నేనైతే ఈరోజైతే క్యాప్సికమ్ కర్రీ చేశాను. అయితే అదే క్యాప్సికమ్ కర్రీతో తింటున్నామన్నమాట. చాలా బాగుంటుంది. ఏ కర్రీతో తిన్నా, నాన్ వెజ్తో, వెజ్తో, పచ్చళ్ళతో, పప్పుతో, దేనితో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్?